తదింగతం కిటతకతం తదింగతం కిటతకతం కిటతకతరి కిటతం కిటతకతరి కిటతం కిటతకతరి కిటతం. ముకుళిత హస్తాలతో ప్రభు పీఠం చేరెదము, మందసనాదుని ముదమార వందింతుము. ముకుళిత హస్తాలతో ప్రభు పీఠం చేరెదము, మందసనాదుని ముదమార వందింతుము. మన కోసం తన ప్రాణాన్నిచ్చిన మన ప్రభు యేసుని కొనియాడెదం. మన కోసం తన ప్రాణాన్నిచ్చిన మన ప్రభు యేసుని కొనియాడెదం. రండి పరిశుద్ధ సిలువగిరి క్షేత్రానికి పాల్గొనరండి కలువరి బలి పూజకు. తరలిరండి పాప క్షమా క్షేత్రానికి, వేగమెరండి దేవుని సన్నిధికి. ముకుళిత హస్తాలతో ప్రభు పీఠం చేరెదము, మందసనాదుని ముదమార వందింతుము. నా పేరిట మీరేమి అడిగిన తండ్రిని కవిస్తాడని, నా మాటను పాటించే వ్యక్తిలో తండ్రి నేను ఉంటామని. నా పేరిట మీరేమి అడిగి తండ్రిని కవిస్తాడని, నా మాటను పాటించే వ్యక్తులు తండ్రి నేను ఉంటానని. నుడి విన యేసుని పూజా బలిలో నమ్రత కలిగి పాల్గొందము. నుడి విన యేసుని పూజా బలిలో నమ్రత కలిగి పాల్గొందము. ముకుళిత హస్తాలతో ప్రభు పీఠం చేరెదము, మందసనాదుని ముదమార వందింతుము. సిలువగిరి మహోత్సవాలు మనమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. బిషప్ తండ్రి గారు మన మధ్యన ఉన్నారు, మనందరిని దీవించటానికి ఆశీర్వదించటానికి. మనమందరం ప్రభు సన్నిధిలో ఉన్నాం. నిశ్శబ్దంగా ఉందాం. శిలువ మీద ఉన్న ప్రభువుని మనసారా ఆరాధించుకుందాం.
దివ్య బలి పూజని మనందరి కోసం సమర్పించమని, మనందరినీ కూడా దీవించమని తండ్రి మన బిషప్ తండ్రి గారిని మనం అందరం కూడా విన్నవించుకుంటూ, మన మధ్యకి బిషప్ తండ్రి గారిని, గురువులను ఒకసారి చప్పట్లు కొట్టి మన మధ్యకి ప్రేమతో ఆహ్వానించుకుందాం. దివ్య బలి పూజను సమర్పించి మనందరినీ కూడా దీవించమని తండ్రి గారిని మనవి చేసుకుంటూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. క్రీస్తు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఈ పండుగకు విచ్చేసిన మీ అందరికీ నా శుభాశీస్సులు. ప్రతి సంవత్సరం ఈ తపస్కాలం రాగానే మన మేత్రాసనంలో అందరూ ఎదురు చూసే పండుగ సిలువగిరి పండుగ. ఎందుకంటే ఈ మహోత్సవం మన అందరి మనసుల్లో నాటుకుపోయింది. ముఖ్యంగా తపస్కాలంలో అందరం సిలువను గురించి, క్రీస్తు సిలువను గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ సిలువ యొక్క ప్రాముఖ్యత, ఈ సిలువ యొక్క విశిష్టత క్రైస్తవ జీవితంలో ఎటువంటిదో మనందరం ఈ తపస్కాలలో ధ్యానించుకుంటూ ఉంటాం. అందుకే ఈ సిలువ యొక్క అనుగ్రహం మనందరిలో ఇంకా స్థిరంగా నాటుకుపోవాలని, ఆ సిలువ వెలుగులో మనం మన క్రైస్తవ ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, క్రీస్తు ప్రభుని అనుగ్రహం మనందరితో ఉంటూ మనందరం ఆ సిలువ బాటలో నడవాలని. ఎందుకంటే ఎవరైతే క్రీస్తు శిష్యుడిగా మారాలనుకుంటాడో అతడు క్రీస్తు సిలువని తీసుకొని క్రీస్తు వెంట నడిచి వెళ్ళాలని క్రీస్తు ప్రభువే మనందరికీ చెప్పారు. సహోదరి సహోదరులారా, మన కష్టాలను సిలువుగా ఎంచుతాం. మనకున్న సవాళ్లను సిలువుగా ఎంచుతాం. మనకు అస్వస్థత జరిగితే మనం దాన్ని ఒక సిలువగా భావిస్తాం. ఇది నా సిలువ, ఇది నా కష్టం, ఇది దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహం అని అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ కష్టాల్లో మనం క్రీస్తును చూస్తాం. ఆ కష్టాన్ని సిలువకు ఆపాదించినప్పుడు ఆ సిలువలో క్రీస్తును చూస్తాం. క్రీస్తుని సిలువ క్రీస్తు లేకుండా ఉండదు, క్రీస్తుతోనే ఉంటుంది. కాబట్టి కష్టంలో కూడా క్రీస్తు ప్రభువు ఉన్నాడు, మరణంలో కూడా క్రీస్తు ప్రభువు ఉన్నాడు, సంతోషంలో కూడా క్రీస్తు ప్రభువు ఉన్నాడు, కష్టాల్లో కూడా ప్రభువు ఉన్నాడు. ఇటువంటి అనుగ్రహం మనందరికీ అలా అర్థం చేసుకుంటూ ఉంటే మన జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది. మనం కష్టాల్లో కూడా సంతోషంగా ఉండగలం. ఎందుకంటే ప్రభువు మనతో ఉంటున్నాడు కాబట్టి. అటువంటి విషయాన్ని, ముఖ్యంగా అటువంటి సీక్రెట్, అటువంటి దాన్ని ప్రభువు మనకి ముఖ్యంగా నేర్పిస్తున్నాడు. అందుకే ఈరోజు మనం సంతోషంతో ఈ పండుగను చేసుకోవాలి. కష్టాల్లో మనకు తటస్థపడేది క్రీస్తు ప్రభువే, సిలువలో తటస్థపడేది క్రీస్తు ప్రభువే. ఆయన ఉంటే మన జీవితమే మారిపోతుంది. అందుకే మనందరికీ ఇటువంటి అనుగ్రహం కావాలని ఈ దివ్య పూజలో అందరం ప్రార్థించుదాం. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ గ్రామాలని క్రీస్తు ప్రభు తన సిలువ వెలుగులో దీవించాలని, మనందరికీ ఇటువంటి అనుగ్రహం ఆయన ద్వారా మనందరికీ లభించాలని నేను ఈ దివ్య పూజలో మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. సహోదరి సహోదరులారా, మీరందరూ ఈ పూజలో పాల్గొని దివ్య ప్రసాదంలో కొనండి. కేవలం పండుగకు మాత్రం రావద్దు. ఒకవేళ పాప సంకీర్తనం చేయకపోతే వెళ్ళి చేయండి. టైం లేకపోతే మనస్తాపడి ఈరోజు అందరూ దివ్య ప్రసాదంలో కొనండి. ఆ తరువాత వెళ్ళి
మీరు వెళ్ళి పాప సంకీర్తనం చేయండి. ఇటువంటి అనుగ్రహాన్ని కాలదొక్కకుండా అందరూ ఈరోజు ఈ ముఖ్యంగా ఇటువంటి అనుగ్రహం మనందరికి లభించాలని కోరుకుందాం. ఈ పూజను నెరవేర్చ యోగ్యులమవుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను గురించిన ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. చూపుము క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, 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 క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలనని నీవు చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకున్న మేము శిలువ బలి ఫలమైన రక్షణను పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము పవిత్ర వచనములు 4వ వచనం నుండి 9వ వచనం వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 9 వరకు. ఇజ్రాయేలు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలంను చుట్టిప్రోవలెనని రేలు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ సమయమున ప్రజలు అలసిపోయిన కారణమున మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా, ఇచట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ రుచింపలేని ఈ ఆహారము మాకు అసహ్యమైనది అని గొనుక్కొనిరి. అప్పుడు ప్రభు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెరడ తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. ప్రభు మోషేతో, తాపకరమైన సర్పము వంటి వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడకర్ర మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నా హృదయమా పరవశముతో సంతసించు నా ఆత్మమా ప్రభుని పిలుపునందుకున్న నా హృదయమా పరవశముతో సంతసించు నా ఆత్మమా ప్రభువే నా మార్గము ప్రభువే నా సర్వము ప్రభువే నా జీవము నిత్య జీవము ప్రభువే నా మార్గము ప్రభువే నా సర్వము ప్రభువే నా జీవము నిత్య జీవము ప్రభువే నా జీవము నిత్య జీవము ససనిని పపనిని పప మమ రిని నిసరిసా పిలుపునందుకున్న నా హృదయమా పరవశముతో సంతసించు నా ఆత్మమా ప్రభుని పిలుపునందుకున్న నా హృదయమా పరవశముతో సంతసించు నా ఆత్మమా. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానముకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త
3వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 17 వరకు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమునను రక్షించుటకు పంపనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో బాధలను, సమస్యలను ఎదుర్కోవడం సహజం. ఇది జీవిత సత్యాలలో ఒక అనివార్యమైన విషయం. అందుకే ఫ్రాన్స్ దేశపు తత్వవేత్త రెనే దెకార్త్ ఈ విధంగా అన్నాడు, మానవ జీవితంలో శ్రమలు, ఇక్కట్లు లేవని అనుకోలేము. మానవ జీవితంలో శ్రమలు, ఇక్కట్లు లేవని అనుకోలేము. జీవితంలో వచ్చే బాధలను నిర్లక్ష్యం చేయలేము. ఈ తపస్సు కాల రోజుల్లో మన శ్రీ సభ, మన క్రైస్తవ సంఘం ఒక వ్యక్తి యొక్క తీవ్ర పరిమితిని మించిన బాధలను మన కళ్ళ ముందు ఉంచుతుంది. అంటే సిలువపై మరణించిన క్రీస్తు ప్రతిరూపాన్ని మన ముందు ఉంచుతుంది, దాని మీద ధ్యానం చేయమని చెబుతుంది. క్రీస్తు అంటే క్రీస్తు జ్ఞాన శరీరం, ఆయన శిరస్సు శరీరం. శిరస్సు క్రీస్తు అయితే మిగిలిన అవయవాలు తన ప్రజలు, అందరూ భక్తులు. శ్రీసభ ఈ రోజుల్లో రకరకాలైన బాధలను, కష్టాలను మన ముందు ఉంచుతుంది. గాయపడిన చిన్నారులు, ఎముకలు విరిగిపోయి వర్ణించలేని నొప్పులకు, బాధలకు గురైన బాలలు, దీర్ఘకాలిక వ్యాధులతో సమసిపోతున్న వ్యక్తులు, భౌతికంగా కష్టాలు, బాధలు ఇవన్నీ జీవితాంతం ఉంటాయి. వీటికంటే తీవ్రమైనవి మానసిక బాధలు. ఇవి కూడా ఒక్కోసారి కొందరిలో బాల్యం నుండి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు జరిగినప్పుడు చిన్నపిల్లలు కూడా అనేక బాధలకు గురవుతూ ఉంటారు. భౌతిక కష్టాలు, బాధలు కేవలం ఒక అంశం మాత్రమే. మన జీవితంలో ఈ భౌతిక కష్టాలు, బాధలు కేవలం ఒక అంశం మాత్రమే. కానీ మానసిక బాధలు మనల్ని కృంగతీస్తాయి. మానసిక జబ్బులు వచ్చినప్పుడు వీటిని వర్ణించడం అలవి కాదు. మానసిక రోగులు ఒంటరితనం, తిరస్కారాలను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరికి ఇంటిలో ఇది అవమానం కూడా. మానసికంగా బాధపడే వాళ్ళను కూడా సమాజం వెలివేస్తుంది, వారిని చిన్న చూపు చూస్తుంది. వాళ్ళ భౌతిక రూపాలను చూచి వారిని ఆటల్లో కానీ, మిగిలిన కార్యక్రమాల్లో కానీ
వారిని చేర్చుకోకుండా వాళ్ళను ఒక విధంగా మన సమాజం తిరస్కరిస్తూ ఉంటుంది. ఒంటరితనం చాలామందిని పీడిస్తుంది. కొందరికి ఇది చాలా దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యులను కోల్పోవడం ద్వారా, లేక ఆ వ్యక్తిని మళ్ళీ కలుసుకోవడానికి వీలులేకపోవడం అనే ఆలోచనే మనల్ని బాధిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ద్రోహం పాలు అవడం వలన మోసానికి గురైనప్పుడు అనుభవించే బాధ, అవమానం అంతా ఇంత కాదు. ఈ విధంగా మనం ఒక అస్తిత్వ బాధకు, వేదనకు గురవుతాం. అంటే కొంచెం కొంచెం మనం అస్తిత్వాన్ని మనం కోల్పోతూ ఉంటాం. జీవితానికి ఉన్న అర్థాన్ని కోల్పోయినప్పుడు జీవితం వృధా, జీవితం నిరర్ధకం, జీవితం అర్థం లేనిది, అందుకే నా జీవితానికి ఒక సార్థకత లేదే అని ఒక భావం మనిషిలో చోటు చేసుకుంటుంది. బాధకు పాపానికి మధ్య ఒక గట్టి సంబంధం ఉంది. మనం బాధల్లో ఉన్నప్పుడు మనం మామూలుగా ఇతరులతో సౌమ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాం. జీవితాంతం ఇటువంటి బాధలు, కష్టాలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. కొందరైతే వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఇతరులను కూడా బాధకు గురి చేస్తూ ఉంటారు. కాబట్టి బాధలు, పాపాలు ఇవి రెండు అనుసంధానం చేయబడ్డాయి. సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం క్రీస్తు ప్రభుని శ్రమలు, పాటలను గురించి స్మరణ చేసుకుంటూ అతని శిలువ వద్దకు వెళదాం. స్త్రీ సభ తన విశ్వాసుల ఎదుట బాధల్లో ఉన్న క్రీస్తు ప్రభుని ఉంచుతుంది. ఆయన శ్రమలు, బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శిలువ నుండి వస్తున్నాయి. ఎక్స్క్రూసియేటింగ్ అంటాం ఇంగ్లీషు భాషలో. ఎక్స్ అంటే ఫ్రమ్, తరువాత క్రూసియేటింగ్, క్రాస్, శిలువ నుండి వస్తుంది అని. విపరీతమైన నొప్పి, దెబ్బల వల్ల కలిగిన గాయాలు, శిలువపై తన పరిమితికి మించిన గాయాలను, బాధలను అనుభవించాడు క్రీస్తు. ఈ బాధలు అతనికి ఊపిరి లేకుండా చేస్తున్నాయి. అతని రక్తమంతా బయటకు కారిపోతుంది. ఆ శిలువ మీద తనకు మానసిక క్షోభ కూడా ఎదురయ్యింది. ఒక ప్రక్క గాయాలు, ఇంకొక ప్రక్క దెబ్బలు, ఇంకొక ప్రక్క రక్తం అంతా కారిపోతూ ఉంది. తన జీవితం నిదానంగా అది అంతమవుతూ ఉంది. తను నమ్మిన స్నేహితుడే తనకు ద్రోహం చేశాడు. తనను ముద్దాడి శత్రుల వశం చేశాడు ఇంకొకడు. అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆలోచనలతో ఆయన సతమతం అవుతున్నాడు. అపోస్తలుల్లో ప్రథముడైన పేతురు తానెవరో తనకు తెలియదని 3 సార్లు బొంకాడు. దారిన వెళ్ళే ప్రజలు అతనిపై ఉమ్మివేశారు. కొందరు అతన్ని వెక్కిరించారు. రాజకీయవాదులు, మత నాయకులు అతన్ని అందరి ముందు అవమానించి నిందారోపణ చేశారు క్రీస్తుని. ఈ మానసిక క్షోభ కూడా తన పరిమితికి మించినదే, అంత అవసరం లేదు. అప్పుడు యేసు ప్రభుని ప్రార్థన ఎలా ఉంది? ఓ దేవా, నన్నేల విడనాడితివి. ఓ తండ్రి, నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావయ్యా? నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనేది దేవునితో సంబంధం తెగిపోయినట్లుగా చిత్రీకరించబడింది. ఈ క్రీస్తు శిలువను విశ్వాసుల ముందు ఉంచడానికి కారణమేమిటి? ఎందుకు శ్రీసభ ఈ క్రీస్తును, శిలువ మీద మరణించే క్రీస్తును మన ముందు ఉంచుతుంది? కారణం ఏమిటంటే, ఈ శిలువ మీద వేలాడుతున్నది కేవలం ఒక మానవ మాత్రుడు కాదు, మరే మాత పుత్రుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా. దేవుడే శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు నరరూపంలో పరిమితికి మించిన బాధల్ని, కష్టాల్ని స్వగతంగా, వ్యక్తిగతంగా అనుభవిస్తున్నాడు. దేవుడు మన బాధల్లోకి ప్రవేశించాడు. వాటిని దేవుని దయతో చుట్టివేసి మన బాధలన్నీ తన దయలో, తన మహిమలో, తన కరుణలో చుట్టివేసి మనకు వాస్తవాన్ని వెల్లడిస్తున్నాడు. ఏమిటంటే అది దేవుని దయ, ప్రేమ అనేవి మానవ కష్టాలు, బాధల కంటే ఉన్నతమైనవి. దేవుని దయ, ప్రేమ అనేవి
మానవ కష్టాలు బాధల కంటే ఉన్నతమైనవి. దేవుని ప్రేమ మనల్ని ఆవరించి మన బాధలను కష్టాలను జయించినట్లే క్రీస్తు మన పాపాలని కూడా జయించాడు. తన శిలువ ద్వారా ఆయన మన పాపాలని అన్నిటిని జయించాడు. అందుకే పునీత పౌలు ఈ విధంగా పేర్కొన్నాడు, క్రీస్తు పాపరహితుడు, పాపం లేనివాడు క్రీస్తు, దోషం లేనివాడు క్రీస్తు. కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఐక్యమవుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని ఆయన అట్లు చేసెను. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు మన కోసం పాపం అయ్యాడు. ప్రభువు తనను తాను రిక్తుని చేసుకొని మనలాగా అయ్యాడు. సిలువపై మన పాపాన్ని గురించి పట్టించుకున్నాడు. ఆయన మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేశాడు. దానికి మన పాపాలకి విరుగుడు అందించాడు. మన పాపాన్ని ఆ సిలువ మీద నుండి ఆయన తుడిచివేశాడు. దేవుని దయ ప్రేమ అనేవి మన పాపాల కంటే గొప్పవి అని రుజువు చేశాడు. కాబట్టి ఈ విధంగా క్రీస్తు ప్రభువు తన సిలువ ద్వారా మన పాపాలన్నిటినీ కడిగి వేశాడు. మనకు తన దయ ప్రేమ అనేది ఆ సిలువ నుండి మనకు చూపించాడు. సహోదరి సహోదరులారా, మనందరికీ ఆయన ఒక సుమాతృక. క్రీస్తు ప్రభువు వలె మనం కూడా మన రిక్తులు చేసుకొని అందరికీ సేవ చేస్తూ ఆయన మీదే మన భారం అంతా మోపాలి. ఆయన మీదే మన నమ్మకం అంతా ఉంచాలి. ఆయన ద్వారా ఆ శిలువ మీద వేలాడటం మనం కూడా నేర్చుకోవాలి. ఎలా? శిలువ మీద వేలాడటం అంటే ఏమిటి? వేలాడటం అంటే సేవ చేయటం. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు ఒక ఆయన ఉన్నాడు. ప్రొటెస్టెంట్ చాలామంది శాఖల్లో సాల్వేషన్ ఆర్మీ ఒకటి. 1865 సంవత్సరంలో దీన్ని లండన్లో స్థాపించారు. విలియం బూత్ గారు అద్భుతంగా ఆయన సేవ చేస్తున్న దినాల్లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు అతని దగ్గరికి వచ్చాడు. అతని పేరు ఫ్రెడరిక్ టర్కర్. అతని వద్దకు వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా నేను కూడా మీతో కలిసి సేవ చేస్తాను అన్నాడు. చేస్తూ ఆ మాట చెబుతూ, నేను గొప్ప న్యాయవాదిని, ఈ పట్టణంలో ఉన్న గొప్ప న్యాయవాదిని, నేను బహుభాషా కోవిదుడిని, అనేక భాషలు వచ్చు నాకు, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నాను, నాకు కూడా మీతో కలిసి పరిచర్య చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు విలియం బూత్ గారు ఇలా అన్నారట, నాతో కలిసి సహపరిచారుడిగా ఉండాలంటే నీకు కొన్ని పనులు అప్పగిస్తాను, మరి ఆ పనులు చేస్తావా అన్నాడు. సరే ఏమిటంటే ఇలా చెప్పాడు, మన వేదాంత కాలేజీలో దగ్గర 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఆ విద్యార్థులు వచ్చారు, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే లేచే ముందు నువ్వు వెళ్ళి ఆ 200 మంది చెప్పులు లేకుంటే బూట్లు ఉంటాయి, వాటిని చక్కగా తుడిచి ఎక్కడ పెట్టాలి, చేస్తావా అన్నాడు. లోపల యువకుడు అన్నాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, నీకు మతేనా భ్రమించిందా ఏంటి అనుకున్నాడు. నేనెవరు అనుకుంటున్నావు, నేను గొప్ప న్యాయవాదిని, నా కుటుంబం సంపన్న కుటుంబం, నేనేమిటి చెప్పులు తొడవడం ఏంటి అని లోపల అనుకున్నాడు. ఇటువంటి స్థాయిలో నేను పెరిగితే నన్ను ఈ స్టూడెంట్స్ వేసుకునే చెప్పులను షూస్ని పాలిష్ చేయమంటావేంటి అని మనసులో అనుకుంటూ ఆ రాత్రి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి దీన్ని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళాలా, దేవునికి పరిచర్య చేయాలా, వద్దా అని సందిగ్ధంలో పన్నాడు. ఆ రాత్రి క్రీస్తు ప్రభు అతనికి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి మాట్లాడుతూ, నువ్వు షూ పాలిష్ చేయడమే అంత అవమానంగా భావిస్తే, నేను భూమి మీద ఉన్న దినాల్లో షూ పాలిష్ చేయడమే కాదు, నా శిష్యుల కాళ్ళు కడిగాను, నా శిష్యుల కాళ్ళు కడగడానికి నన్ను నేను తగ్గించుకున్నాను అన్నాడు.
వారి కాళ్ళు కడగడానికి నన్ను నేను తగ్గించుకున్నాను, కానీ షూ తుడవడానికి నీకు అంత అహం అడ్డం వస్తే నా సేవకు ఏం పనికి వస్తావా నువ్వు అని ప్రభు అతన్ని వారించాడు. తుళ్ళిపడి లేచాడు ఇతను టర్నర్. తుళ్ళిపడి లేచి, దేవా, బుద్ధిహీనంగా మాట్లాడాను, బుద్ధిహీనంగా ఆలోచించాను, నాతో నువ్వు మాట్లాడావు స్వామి. మందిరానికి వచ్చిన పరిచర్యలో నాకు ఎటువంటి పరిచర్య ఇచ్చినా దాన్ని భాగ్యంగా ఎంచుతానని పశ్చాత్తాపడ్డాడు. తెల్లవారాక వెంటనే విలియం బూత్ గారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నేను షూ పాలిష్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, ఆ 200 మంది షూస్ చక్కగా తుడిచి పాలిష్ చేస్తాను, ఒకవేళ అది చాలకపోతే వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతాను అన్నాడు. షూ పాలిష్ చేస్తూ 2 సంవత్సరాలు ఆయన మొదటి పరిచారకుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉండిపోయాడు. అప్పుడు విలియం బూత్ గారు అతన్ని పిలిచి అని చెప్పారు, ఇప్పుడు నువ్వు పరిచారకునిగా మాలో చేరవచ్చు అని అతన్ని తిరిగి అక్కడ నుండి లండన్ నుండి భారతదేశం పంపించాడు. వెళ్ళి క్రీస్తుని బోధించు అని చెప్పాడు. ఈయన వెళ్ళి మన భారతదేశానికి వచ్చి తన జీవితాంతం ఇక్కడే ఉండిపోయాడు. 1 సంఘం 2 సంఘాలు కాదు, 500 పైగా సంఘాలు స్థాపించాడు. మరి ఎలా స్థాపించాడు? అతనికున్న జ్ఞానం వలన కాదు, అతనికున్న తెలివితేటల వలన కాదు, అతనికి ఉన్న సామర్థ్యం వలన లేదు. మరి ఎలా స్థాపించాడు? ఆయన ఏమన్నారంటే, నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకున్నాను అన్నాడు. అందరి ముందు నేను నేల మట్టుకు తగ్గించుకున్నాను. నేను ఒక పరిచారకుడిగా, ఒక సేవకుడిగా తయారయ్యాను, అందరికీ సేవ చేశాను, అన్ని విధాల సేవ చేశాను నేను. అందుకే నేను క్రీస్తు శిష్యుడిగా మారిపోయాను. ఈ బలహీనుని లేవనెత్తి దేవుడు లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాద కారణంగా తాను తయారయ్యాడు. కాబట్టి క్రైస్తవుడంటే ఎవడు? ప్రేమించేవాడు, తనను తాను నేలబట్టుకు తగ్గించుకునేవాడు క్రైస్తవుడు. అందరికీ భూమి మీద ఉప్పు అయ్యేవాడు, భూమి మీద వెలుగుగా మారేవాడు, అందరికి సహచరుడిగా పనిచేసేవాడు, అందరినీ ప్రేమించేవాడు ఇటువంటి వ్యక్తి నిజంగా క్రైస్తవుడు. క్రీస్తు ప్రభుని సిలువ ఎత్తుకోవడం, క్రీస్తు శిష్యునిగా మారడం అంటే ఏమిటి? తనను తాను తగ్గించుకోవడం, తనను తాను తగ్గించుకొని అందరికి పరిచారకుడిగా, అందరికి స్నేహితుడిగా మారిపోవడం. ఇది మన యొక్క విధి. ఈరోజు మనం క్రీస్తు శిష్యులు అంటే అర్థం ఏమిటి? అందరిని ప్రేమించగలగాలి, అందరికీ కొంచెం సేవ చేయగలగాలి. అటువంటి వ్యక్తే నిజంగా క్రీస్తు పరిచారకుడిగా, క్రీస్తు సేవకుడిగా మిగిలిపోతాడు. సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఎంతోమంది క్రీస్తు సేవకులుగా మారాలని తమ జీవితాలని సమర్పించుకుంటున్నారు. నైజీరియాలో ఉన్న బొకో హరాం మరియు ఫులామీ విప్లవకారులు క్రైస్తవ బోధకుల్ని ఊచకోత కోస్తున్నారు. నైజీరియా దేశం, ఆఫ్రికాలో ఉన్న నైజీరియా దేశంలో జంకకుండా ఇంత ఊచకోత కోస్తున్నా సరే జంకకుండా అనేక మంది గురువులు, మఠకన్యలు, ప్రొటెస్టాంట్ మిషనరీలు తమ జీవితాలను క్రీస్తు కొరకు వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఈ మధ్యన ఏం జరిగిందంటే, అక్కడ ఒక ప్రొటెస్టెంట్ బిషప్ గారు ఉన్నారు. ఆయన డయాసిస్లో చాలామంది గురువులు బలైపోయారు. అందుకని ఏం చేశాడు ఆయన, చాలా ఒక అపాయకరమైన ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి సేవకుల్ని పంపవలసి వచ్చింది. అందుకే ఆయన చెప్పాడు, నేను విశ్వాసాన్ని మంట గలపలేను, అటువంటి స్థలానికి ఎవరిని పంపుతాను సేవకుడిగా? నా కుమారుణ్ణి పంపుతానని తన స్వంత కుమారుణ్ణి అక్కడికి పంపించాడు, ఆ స్థలానికి పంపాడు. ఈ విధంగా చాలామంది పరిచారకులు క్రీస్తు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. అందరూ క్రీస్తు ప్రేమకు నిదర్శనంగా ఉంటూ క్రీస్తు ప్రేమను పంచిపెట్టాలని అందరూ అహోరాత్రాలు పనిచేస్తూ ఉన్నారు. రెండవది, చైనా దేశం, ఉత్తర కొరియా దేశాలలో ఎక్కడ
క్రైస్తవ వ్యతిరేకత ఆకాశాన్ని అంటుతుందో అక్కడ ఎన్నో రహస్య క్రైస్తవ సంఘాలు వర్ధిల్లుతున్నాయి. ఏం జరుగుతుంది ఈ దేశాల్లో? ఉత్తర కొరియా దేశంలో, అలాగే చైనా దేశంలో చాలామంది క్రైస్తవులుగా తయారవుతున్నారు. అక్కడ క్రీస్తుని స్వీకరిస్తున్నారు, క్రీస్తుని దేవునిగా స్వీకరించి తమ జీవితాలను క్రీస్తు అంకితం చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అక్కడ వాళ్లను క్రైస్తవులుగా అవడానికి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం లేదు. కానీ రహస్య సంఘాలు ఎక్కువ అవుతున్నాయి అక్కడ. ఎందుకంటే వాళ్ళ జీవితానికి ఒక సార్థకత లభించింది. అందుకే ఈ రహస్య సంఘాలు చాలా ఎక్కువ పరిధిలో అక్కడ వర్ధిల్లుతూ ఉన్నాయి. భయం లేకుండా క్రీస్తును నమ్మి వాళ్ళందరూ ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే క్రీస్తు నామంలో, క్రీస్తులో వాళ్ళ జీవితానికి ఒక సార్థకత, ముఖ్యంగా ఒక అర్థం లభించింది వాళ్ళకి. అందుకే వాళ్ళు ముందుకు వెళుతూనే ఉన్నారు. తరువాత మూడవ వ్యక్తి, నైజీరియా దేశంలో ఓ యువతిని, క్రైస్తవ యువతిని నిర్బంధించి అక్కడ ఉన్న బోకో హరాం, ఆ ఫులామి, ఈ విప్లవకారులు ఆమెను పట్టుకొని ఆమె కళ్ళను పెరికివేశారు. ఆమెను ఒక గుడ్డివానిగా, అంధురాలిగా మార్చారు. ఆమె పేరు సుజాన్నా. సుజానా ఏం చేసింది? సుజానా ఏం చేస్తుందంటే, నాకు కళ్ళు పోయాయ్యా, అయినా పర్వాలేదు, దేవుడు నాకు మిగిలిన అవయవాలు ఇచ్చాడు కాబట్టి నేను ఒక పని చేస్తాను. నేను ఎవరైతే నన్ను అంధురాల్ని చేశారో నేను వాళ్ళని మనసారా వాళ్ళని అభినందిస్తాను, వాళ్లకు క్షమాభిక్ష పెడతాను అని అంటూ దేవుని పేరు మీద క్షమాభిక్ష పెట్టడానికి ఆమె ముందుకు వచ్చి వాళ్ళతో తన అనుభవాన్ని పంచుకుంటూ ఉంది. ఈ విధంగా క్రీస్తు ప్రేమ ఆమెను వారికి క్షమను పంచమని ప్రోత్సహిస్తూ ఉంది. తాను కూడా ఒక మంచి క్రైస్తవరాలిగా జీవిస్తూ అందరికీ సేవ చేస్తుంది. తరువాత బెనిన్, టోగో అనే 2 దేశాలలో, ఆఫ్రికా దేశాలలో క్రైస్తవ మిషనరీలు వుడు అనే మహిళా గురువుల బారి నుండి చంటి పిల్లలను రక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలను హోమాల దగ్గర ఉంచి వారిని భయకంపితులను చేస్తున్నారు. వాళ్ళలో భయం పుట్టించి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు. అందుకే వారి బారి నుండి ఈ చిన్నపిల్లలను రక్షించి వాళ్లకు ఒక మంచి అవకాశం, జీవించడానికి మంచి అవకాశం దయచేస్తున్నారు ఈ క్రైస్తవ మిషనరీలు. ఈ విధంగా అన్ని చోట్ల, అనేక దేశాలలో క్రీస్తును ప్రకటించడం వారి వంతు అయింది. ఎందుకంటే చాలా దేశాలలో, చాలా ప్రాంతాలలో ఇటువంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా కష్టాల్లో, చాలా ప్రదేశాల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు చాలామంది. వాళ్ళని రక్షించడానికి ఒకే మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే క్రీస్తు. ఆ క్రీస్తు మన సిలువను ఆయనే మోసుకొని మన జీవితానికి ఒక అర్థం దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ పండుగ చేసుకుంటున్నప్పుడు కొంచెం మనం కూడా ఈ యేసు ప్రభుని సిలువను గురించి ఇంకా కొంచెం నేర్చుకోవాలి. మనం మన కష్టాల నుంచి బయటపడాలంటే క్రీస్తు సిలువను గురించి నేర్చుకోవడం చాలా అవసరం మనకి. యేసు ప్రభుని సిలువ మన విశ్వాసానికి ఆయువు పట్టు. సిలువ దేవుని ఆయన లక్షణాన్ని, ఆయన స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని ధారపోయి వాని కంటే ప్రేమ గలవాడు ఎవడూ లేడు అని చెప్పారు. కాబట్టి దారి తప్పిన పాపుల పట్ల దేవునికున్న ప్రేమ, ఆయన పరిపూర్ణ న్యాయం సిలువ వద్ద మనకు మిళితమవుతూ ఉంది. దేవుని ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఇది: నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి అని ద్వితీయోపదేశకాండంలో చదువుతున్న 6వ అధ్యాయం. అలాగే దేవుని పట్ల మనకున్న ప్రేమ, గౌరవం, కృతజ్ఞత మళ్ళీ భక్తిలో ఎదగాలంటే మనం సిలువను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే సిలువ
దేవుని ప్రేమను వ్యక్తం చేస్తుంది. దేవుని స్వచ్ఛమైన ప్రేమను కార్యరూపంలో మనకు చూపిస్తుంది. మనం దైవభక్తిలో ఎదగాలంటే దేవుని రక్షణ కార్యములో శిలువ ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. మానవ పాపాలలో అత్యంత ప్రబలము, కపటము మరియు మోసపూరితమైన గర్వం, అహంకారాలను ఎదుర్కొంటుంది ఈ క్రీస్తు శిలువ. పాపపు గాయాలకు స్వస్థత దొరికే చోటు ఈ శిలువ సాన్నిధ్యం. మీరు మానసిక సమస్యలతో, ఒత్తిడులతో బాధపడుతుంటే, అపరాధం, ఆందోళన, నిరాశ, కోపం మొదలగు వాటికి లోనైతే క్రీస్తు ప్రభుని శిలువలో మనకు పరిష్కారం దొరుకుతుంది. మీరు విషాదంలో, శ్రమల్లో చిక్కుకొని ఉంటే క్రీస్తు శిలువలో మీకు ఓదార్పు లభిస్తుంది. ముఖ్యంగా మనం పేతురు గారు వ్రాసిన మొదటి లేఖలో ఇలా చదువుతున్నాం: మనము పాపమునకు మరణించి నీతికి జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువమ్రాని మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందిరి అని చెప్పారు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనం. యజమానుల క్రింద అన్యాయంగా బాధపడుతున్న బానిసలకు పేతురు పై వచనాలు వ్రాశాడు. క్రీస్తు ప్రభుని గాయాలను గురించిన మాటలు అన్యాయంగా కొరడా దెబ్బలు తిన్న బానిసల హృదయాలకు ధైర్యాన్ని, ఊరటను, ఓదార్పును ఇవ్వాలని పేతురు గారి ఉద్దేశం. శిలువపై ధ్యానం వారి తరపున ఎన్నో బాధలు భరించి మృతి నొందిన క్రీస్తు పట్ల కృతజ్ఞతాభావం కలిగించగలదనే నమ్మకంతో, ఆశాభావంతో పేతురు గారు ఈ మాటలు రాశారు. క్రీస్తు శిలువను జీవిత కేంద్రంగా ఉంచుకుంటే ఈ రోజుల్లో ప్రబలంగా ఉన్న అనేక తప్పుడు సిద్ధాంతాల నుండి మనల్ని ఇది కాపాడుతుంది. సాతానుడంటే ఎవరు? సాతానుడంటే ఆటంకాలు పెట్టి అందరికీ అడ్డంకిగా ఉండేవాడు. ఈ సాతానుడు ఏం చేస్తాడు? క్రీస్తు శిలువను ద్వేషిస్తాడు. కారణం ఏంటంటే శిలువ అతని ఆటంకాలను మూసివేసింది. శిలువ అనేది అతనికే ముప్పు పెట్టింది. మానవ పతనానికి కారకుడైన సాతానుడు ఇప్పటికి కూడా తప్పుడు సిద్ధాంతాలను వ్యాపింపజేస్తూ మానవ సామర్థ్యం అనే సిద్ధాంతాన్ని దేవునికి, క్రీస్తు శిలువకు బదులుగా ఉంచుతూ నేటి కాల ప్రజలను పెడద్రోవన పట్టిస్తున్నాడు. మానవుడు అన్ని విషయాలలో సమర్థుడు కనుక అతనికి దేవుని అవసరం లేదు అనే తప్పుడు సిద్ధాంతాన్ని కొందరి బలహీనలతో వ్యాపింపజేస్తూ వారు పాపులు కాదని అతడు వారిని ఒప్పిస్తూ వారికి సిలువ వేయబడ్డ క్రీస్తు అవసరం కూడా లేదని నమ్మించడానికి సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. వారికి రోజువారీ పశ్చాత్తాపం మరియు మనల్ని శుద్ధి చేసే యేసు ప్రభుని రక్తం అవసరం లేదని, వాళ్ళు ప్రతిదినం పాపం చేసే ఘోర పాపులు కాదని చాలామందిని భ్రమలో పెడుతున్నాడు ఈ సాతానుడు. వారిని ఈ ఆలోచన విధానంలో ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే వారు శిలువ సందేశాన్ని తమకు అన్వయించుకోవడంలో లోతుగా వెళ్ళనవసరం లేదు. కానీ క్రైస్తవులకు శిలువ అనేది కేంద్రం. అది కేంద్రం, వాళ్ళ విశ్వాసానికి మూలం. అన్ని సిద్ధాంతాలకు శిలువ అనేది కీలకం. మళ్ళీ పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24, 25 వచనాలు చదివినట్లయితే మనము పాపమునకు మరణించి నీతికి జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువమ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందిరి అని పేతురు గారు చెబుతున్నారు. మానవ సమస్యలన్నీ సహోదరి సహోదరులారా మన పాపం నుండే బయలుదేరాయి. మన స్వంత పాపాలు, ఇతరుల పాపపు ప్రతిచర్య లేదా మన ప్రపంచం దాని పోకడ. కాబట్టి మన సమస్యలకు పరిష్కారాలు క్రీస్తు శిలువలో ఉన్నాయి. మన పాపాలను తనపై వేసుకొని మనల్ని ప్రక్షాళన చేశాడు క్రీస్తు ప్రభు. అందుకే శిలువపై క్రీస్తు మరణం ద్వారా ఆయన వైపు తిరిగే వారందరూ పాపపు శిక్ష నుండి విముక్తి పొందుతారు. అతడు తన శరీరంలో మన పాపాలను చెట్టు మీద భరించాడు, మ్రానిపై భరించాడు అని రాశాడు పేతురు. ఇక్కడ శిలువ అంటే ఏమిటి? మ్రాని అనే పదం ఉపయోగించడం వలన పేతురు గారు ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయాన్ని మధ్యలో ఉంచుకున్నాడు. ఏమని చెబుతుంది ఆ వచనం? మ్రాన మీద వేలాడు వాడు శాపగ్రస్తుడు అని చెబుతుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పౌలు గారు ఏమన్నారు?
గలతీయులకు రాసిన జాబులో ఈ విధంగా చెబుతున్నాడు, క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనల్ని విముక్తి చేశాడు అని చెప్పాడు. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలులిద్దరూ క్రీస్తు తనపై మన పాపాలని మోపుకొని మన స్థానంలో అతడు మరణించాడన్న విషయాన్ని ఘంటాపదంగా చెబుతున్నారు. అందరూ నిలబడదాం, కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకసుతుడు మన ఏకనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఓ సర్వేశ్వర, నీవు మాకు దయచేయు దీవెనలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము సమర్పించిన మా విన్నపములను కరుణింపుము. మేము నీ కుమారుని పునరుత్థాన మహిమలో పాలు పంచుకున్న వరమును దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఫలములతో నీ సన్నిధి చేరాము దేవా. అర్పణగా సమర్పణగా మా హృదయాన్ని తెచ్చాము దేవా. అర్పణగా సమర్పణగా మా హృదయాన్ని తెచ్చాము దేవా. పూలతో ఫలములతో నీ సన్నిధి చేరాము దేవా. అర్పణగా సమర్పణగా మా హృదయాన్ని తెచ్చాము దేవా. అర్పణగా సమర్పణగా మా హృదయాన్ని తెచ్చాము దేవా. అక్షరసములను ఉబాలించు బోలము. అక్షరసములను ఉబాలించు బోలము. గురువు కరమున వసగు వేళ, గురువు కరమున వసగు వేళ ముతము తోడ సాగెదను. పాపక్షమాపణ పొందగ వేగమే సన్నిధి చేరాము దేవా. అర్పణగా సమర్పణగా మా హృదయాన్ని తెచ్చాము దేవా. అర్పణగా సమర్పణగా మా హృదయాన్ని తెచ్చాము దేవా. పూలతో ఫలములతో ఈ సన్నిధి చేరాము దేవా. అర్పణగా సమర్పణగా ఆ హృదయాన్ని తెచ్చాము దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించండి. ప్రస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై నీ కుమారుడు అర్పించిన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేము అర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకున్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచంపై నీ విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున చేయువారు ధన్యులు. ఏలిన వారి నామమున చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. అప్పమును భుజించునప్పుడెల్లా అప్పమును భుజించునప్పుడెల్లా పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా నీ మరణమును ప్రకటించెదం, ఉత్థానమును చాటెదం. నీ మరణమును ప్రకటించెదం, ఉత్థానమును చాటెదం. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయచూపుము. అతడు మమ్ములను నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజెప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తలతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్ములను మోక్షభాగ్యములకు వారసులుగా చేయండి. ఎందుకనగా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్రచే మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు, ప్రేమయందు దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి,
నలుసలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. అందరు కలిసి పరలోక జపం చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపరునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. పరమేశ్వరుని గొప్ప పిల్ల,
లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు శాంతిని దయచేయండి. మాకు శాంతిని దయచేయండి. 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 ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యత సదనపు అధిపతి కావా. క్రీస్తు ప్రభునకు చిహ్నమై విందు ఇదే కదా కడరా విందు. ప్రభు నిజములకు లోక శాంతికి మూలమై విందు ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు శాంతి కూర్చు విందు ప్రేమ పెంచు విందు ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యత సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యత సదనపు అధిపతి కావా. దేవుని ప్రేమకు చిహ్నమై విందు ఇజ్రాయేలు జనములకు జీవమై విందు. యావే దేవుని ప్రేమకు చిహ్నమై విందు ఇజ్రాయేలు జనములకు జీవమై విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమై విందు స్వీకరించు వారిని కాచును ఈ విందు. మానవ ప్రగతిని సాధించే దైవజనులను పోషించే రక్షణ మార్గం చూపించే వాగ్దాన భూమికి నడిపించే పావనమైన
దైవిక జీవనము. రావా రావా దేవా తుది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా తుది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా యద సదనపు అధిపతి కావా. యేసుక్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సంవత్సరం 2026లో సిలువగిరి మహోత్సవాలు జరుపుకునే ఈ గొప్ప అవకాశాన్ని మన ప్రభు మనకు అందచేశాడు. 9 రోజులు నవదిన పూజలు, 2 రోజులు స్వస్థత కూడికలు, దివ్యబలి పూజలు, మరి ఈరోజు మన బిషప్ తండ్రి గారి చేత దివ్యబలి పూజ. మరి ఈ పుణ్యక్షేత్రంలో మనం ప్రతి సంవత్సరం ఇచ్చేస్తున్నాం, ప్రభుని ఆరాధించుకుంటూ ఉన్నాం, మనం భయపరుచుకుంటూ ఉన్నాం. సిలువనాథుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనకిచ్చినటువంటి మన ప్రభువుకి, ఈ ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని మనకిచ్చిన మన ప్రభువుకి, మన సిలువనాథునికి, మన ప్రభు మన దేవునికి మనమందరం ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించి ఆరాధించి మహింపరుచుకుందాం. యేసుక్రీస్తు సిలువ మీద ఉంటే ఆ సిలువ కిందున్న మరియ తల్లి మనకి ఎప్పుడు తోడుంటోంది. ఆ సిలువనాథుని అనుసరించే విధంగా మనం జపమాల ప్రార్థిస్తున్నప్పుడు మనకెప్పుడు సహాయపడుతోంది మన మరియ తల్లి. మరియ తల్లికి మనమందరం కూడా వందనాలు చెల్లించుకుంటూ, మనమందరం కృతజ్ఞత తెలుపుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెల్లించుకుందాం. మన మధ్యకి విచ్చేసిన మన తండ్రి, మన బిషప్ గారు జోసెఫ్ రాజారావు గారు 2016 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖున మన మేత్రాసనం కోసం 10 సంవత్సరాల క్రితం బిషప్గా నియమితులయ్యారు మన బిషప్ గారు రాజారావు తండ్రి గారు. ఈ 10 సంవత్సరాల్లో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ఆత్మల్ని ప్రభు చేర్చే విధంగా గొప్ప గొప్ప సందేశాలు, పాటలు రచించటం, ఎన్నో ప్రయాణాలు చేయటం, మన మేత్రాసనం అభివృద్ధి బాట నడవాలని కొత్త రూపకల్పనలు చేయటం, ఇంత గొప్పగా ఈ 10 సంవత్సరాలు ముగించుకున్నారు మన బిషప్ తండ్రి గారు. 2026 ఈ సంవత్సరం నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సంవత్సరం కూడా అన్ని విచారణలాగానే అలసిపోకుండా సొలసిపోకుండా విశ్వాసుల చెంతకు వెళుతూ గొప్ప గొప్ప సందేశాలు ఎత్తిస్తూ విశ్వాసుల్ని దీవిస్తూ ప్రోత్సహిస్తున్న మన బిషప్ తండ్రి గారు మన మధ్యకి రావడం నిజంగా చాలా సంతోషకరం. సిలువ గురించి, సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు గురించి, క్రైస్తవులమైన మన గుణము గురించి గొప్ప ఉదాహరణలతో మనకు వర్ణించి మనందరిని దీవించి ప్రార్థన చేసిన మన బిషప్ తండ్రి గారికి మనమందరం గట్టి చప్పట్లు కొడుతూ హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే మన వికార్ ఫొరేన్ గారు, ఫాదర్ దేవదత్ గారు, కంచికచర్ల విచారణకర్తలు, మా అందరికీ బిగ్ బ్రదర్ లాంటి వారు, ఎప్పుడు మాకు తోడుంటారు, అన్ని పండగలకు వస్తారు, మమ్మల్ని కూడా ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఒక పెద్ద సహోదరుడిగా మాకు తోడుంటారు. ఈరోజు కూడా మనతో వచ్చి మన కోసం ప్రార్థన చేసినటువంటి మరి ఫాదర్ దేవదత్ గారికి కూడా నేను ప్రత్యేకంగా మనందరి తరపున ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ప్రేమతో ఇచ్చేసిన అభిషిక్తులు, గురువులు మన మధ్యకు వచ్చారు. ఈరోజు ఉదయం వడకంలో ఉండి మనందరి కోసం ప్రార్థన చేశారు. ఇప్పుడు మనందరి మధ్యకు వచ్చి దీవించారు. ఇక్కడ ఉన్న ఈ పీఠం మీద ఉన్న అభిషిక్తులైన గురువులందరికీ మనందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మఠకన్యలు, అమ్మగారు, మన యొక్క వికారియేట్లో ఉన్నటువంటి అమ్మగారు అనేక మంది మన మధ్యకు వచ్చారు. చాలామంది నా కుడివైపునే ఉన్నారు. విచ్చేసినటువంటి అమ్మగారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ ప్రెజెన్స్ అండ్ యువర్ బ్లెస్డ్ ప్రెజెన్స్ అండ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. తర్వాత నేను కృతజ్ఞతతో గుర్తు చేసుకునేది మన మరి నివాస అమ్మగారులు, శాంతి నిలయం అమ్మగారు. ఏమి చేస్తున్నారని చెప్పటం నా వల్ల కాదు. అన్ని పనులు మన మధ్య నుండి అమ్మగారులే కొనసాగిస్తూ ఉంటారు. పండగలే కాదు, మన సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో కూడా శ్రద్ధను చూపిస్తూ ఈ మిషనరీ కార్యక్రమాన్ని గొప్పగా కొనసాగే గొప్ప భాగ్యం మన అమ్మగారులది. కాబట్టి మరి నివాస అమ్మగారులు, శాంతి నిలయం ఈ పండగలో A to Z వాళ్లే అన్నిట్లో తోడుంటున్నారు, అన్నీ కొనసాగిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగా. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా మన అమ్మగారులని గుర్తు చేసుకుంటూ ఉన్నాం.
మరినివాస్ అమ్మగారులకు, శాంతినిలయం అమ్మగారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి మన అమ్మగారులకు మనం తెలియపరుచుకుందాం. అలాగే ఈరోజు బిషప్ తండ్రి గారిని బ్యాండ్తో ఇక్కడికి స్వీకరించడానికి ఆ బ్యాండ్ గ్రూప్ మనందరికీ తెలుసు, మన మరినివాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ది. సిస్టర్ దీప్తి గారు కరెస్పాండెంట్ గారు దాన్ని మనందరి కోసం అంగీకరించారు. పిల్లలు అద్భుతంగా మరి డ్రమ్ ఆ బ్యాండ్ వాయించి బిషప్ గారిని ఈ కొండ మీదకి తీసుకొని వచ్చారు. విచారణ గురు నిలయం దగ్గర నుంచి దీప్తి సిస్టర్ గారికి, బ్యాండ్ గ్రూప్ వాయించిన విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కింద మరియ తల్లి దగ్గర పైన ఆలయంలో అమ్మగారులు ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారిని ఇక్కడికి పంపించిన సిస్టర్ బెట్సీ గారికి, సిస్టర్ కవిత, సిస్టర్ సునీ గారులకు, ఇక్కడ ఆశీర్వదిస్తున్న అమ్మగారులకు, ఆశీర్వాదాలు ప్రార్థనలు చేస్తున్న అమ్మగారులకు గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే మన సంఘాల్లో ఉన్నటువంటి మన ఉపదేశి మాస్టర్ గారులు, ఉపాధ్యాయ ఉపదేశులు, సంఘ పెద్దలు, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ప్రోత్సహించి తీసుకువచ్చిన సంఘ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే పండగ కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మనం ఇంత గొప్పగా ఈ పండుగ జరుపుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకిచ్చిన సహకారం, మరి ఏసీపీ గారు తిలక్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఇంకొక ఏసీపీ గారు, అలాగే సిఐ లచ్చన్నాయుడు గారు, సబ్ ఇన్స్పెక్టర్స్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం ధన్యవాదాలు చెల్లించుకుందాం. కోయర్ గ్రూప్ అద్భుతంగా పాటలు పాడారు. ప్రతి సంవత్సరం లాగానే దీనికి కర్త కర్మ క్రియ కామ శ్యాంప్రసాద్ గారు, ఆయన పాటలు రచిస్తారు, ఇదంతా స్పాన్సర్ చేస్తారు, ఆ గ్రూప్ను పట్టుకొస్తారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తెలియదు. చాలామంది మన దగ్గర నుంచి ఉన్నారు, బయట నుంచి కూడా తీసుకువస్తారు. ఇంత అద్భుతంగా పాటలు పాడి మమ్మల్ని నడిపించిన మీకు, మీ బృందానికి ఒకసారి గట్టి చప్పట్లోటి వీరికి కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. అలాగే వాటర్ సప్లైలో సహాయం చేసిన పెంటమాల జూలియన్ నిర్మల గారులకు, రవికిరణ్ రెడ్డి గారులకు, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే తన స్వంత ట్రాక్టర్ పెట్టి నీటిని 3 రోజులు అందించినటువంటి శౌరి, స్నేహలత వారి కుటుంబ సభ్యులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చప్పట్లు కూడా ధన్యవాదాలు చెల్లించుదాం. మరి తల్లి స్వరూపానికి ప్రతి సంవత్సరం పెయింటింగ్ వేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా మనందరికి అద్దంకి జీవరత్నం ప్రేమమ్మ ఈ కుటుంబ సభ్యులు ఈ పుణ్యం కట్టుకున్నారు. ఈ దంపతులకు కూడా మనం ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెల్లించుకుందాం. మరి దూరం నుంచి దగ్గర నుంచి వచ్చిన విశ్వాసులందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అన్ని గ్రామాల నుంచి ప్రత్యేకంగా సిలుగురి విచారణ గ్రామాలు కొండూరు, గోళ్లమూడి, వెల్దుర్తిపాడు, దాములూరు, మాగల్లు, జొన్నలగడ్డ, కొణతమాత్మకూరు, రుద్రవరం, రామిరెడ్డిపల్లి, కమ్మవారిపాలెం, సిలువగిరి సంఘస్థులందరికీ మిమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చి ప్రోత్సహించినటువంటి మరీదల సభ్యులకు, మీ సంఘస్థులకు ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇక్కడ అద్భుతంగా హారతి అభిషేకం సమయంలో సమర్పించినటువంటి పసిపిల్లలకు, వారిని తయారు చేసిన మరియా సిస్టర్ గారికి చప్పట్లు కొట్టి వారికి కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఈ మహోత్సవాలకు విచ్చేసిన మా గౌరవ అతిథులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారికి, శ్రీ మొండితోగ అరుణ్ కుమార్ గారికి, శ్రీ రాజగోపాల్ తాతయ్య గారికి, శ్రీ సామినేని ఉదయభాను గారికి, మొండితోగ జగన్మోహన్ రావు గారికి, శ్రీ తన్నీరు నాగేశ్వరరావు గారికి, కోగంటి వెంకట సత్యనారాయణ బాబు గారులకు, శ్రీ వేల్పుల రవికుమార్ గారికి, శ్రీ కొమ్మినేని రవిశంకర్ గారికి, శ్రీ గాదెల వెంకటేశ్వరరావు బాబు గారులకు, శ్రీ చాగంటి రవికిరణ్ రెడ్డి గారికి, శ్రీ వేల్పుల భిక్షాలు గారికి, గాడిపత్తి శ్రీనివాసరావు గారికి, మార్కపూడి గాంధీ గారికి, శ్రీ వేల్పూరి రాము గారులకు, మనందరికీ సేవలు చేస్తున్న వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు బట్టి వీరికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న మా మధ్యకి ఆజాద్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 2 రోజు నిన్న ఈరోజు అన్నదానం జరుగుతోంది, ప్రేమ విందు. ప్రత్యేకంగా సహకరించినటువంటి కటారపు చిన్నస్వామి పాపమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు యేసుబాబు కమ్మవారిపాలెం నుంచి, శ్రీ దామల కొండయ్య గారి కమ్మవారిపాలెం గురించి, శ్రీ మన్నేపల్లి బాబురావు కీసర నుంచి, శ్రీ కిలారు హనుమంతరావు లక్ష్మి కమ్మవారిపాలెం నుంచి, శ్రీ నల్లపు మరిదాసు దాములూరు నుంచి, శ్రీ మన్యం యేసుదాసు నందిగామ నుంచి, శ్రీ పిల్లి జయరాజు నందిగామ నుంచి, శ్రీ అద్దంకి జీవరత్నం ప్రేమమ్మ గారు నందిగామ నుంచి, శ్రీ బుర్రా బ్రదర్స్ కమ్మవారిపాలెం నుంచి, శ్రీ కట్టా కిరణ్ కుమార్ రామిరెడ్డిపల్లి నుంచి,
శ్రీ చెరుకుమల్లి రామారావు రుద్రవరం నుంచి, శ్రీ పులి రజనీకాంత్ నందిగామ నుంచి, కీర్తిశేషులు మేదర యేసు లక్ష్మి గారి జ్ఞాపకార్థం రామారావు గారు కమ్మవారిపాలెం నుంచి, శ్రీ కొమ్ము మరియన్న ఆదమ్మ కటికల సురేష్, మరియన్న ఆదమ్మ కటికల సురేష్ రాధిక కమ్మవారిపాలెం నుంచి, శ్రీ పెంటమాల జూలియన్ నిర్మల కమ్మవారిపాలెం నుంచి, శ్రీ కటారపు అక్షర శ్రీవిద్య కమ్మవారిపాలెం నుంచి, కీర్తిశేషు నల్లపు ప్రశాంత్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నల్లపు ప్రకాష్ శౌరమ్మ రామిరెడ్డిపల్లి నుంచి, శ్రీ ఇంటిమాల ప్రవీణ నందిగామ నుంచి, శ్రీ కీర్తిశేషులు వేల్పుల సుదర్శన్ సాహితీ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సిలువగిరి నుంచి, కీర్తిశేష్ నల్లపు పుల్లయ్య రామచంద్రయ్య వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రామిరెడ్డిపల్లి నుంచి, శ్రీ జిల్లేపల్లి వెంకటేశ్వరరావు శేషగిరి రుద్రవరం నుంచి, కీర్తిశేషులు వలపల్ల శౌరమ్మ ఈసాక్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గోళ్లమూడు నుంచి, గుడిపూడి లక్ష్మణ్ నాగమణి దాములు నుంచి, శ్రీ బొక్క ప్రభాకర్రావు గారు గండేపల్లి నుంచి వీరు ఈ భోజన కార్యక్రమాలు ప్రత్యేకంగా సహాయం చేశారు. వీరికి గట్టి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెల్లించుదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని పరమప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువ మ్రాణు ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకునము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోటి మానవులను ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. ఆమేన్. మీరు క్రీస్తు భౌతిక మరణం ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైతరని నమ్ముతున్న మీరు ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవనం పొందుదురుగాక. ఆమేన్. తనను తాను తగ్గించుకున్న ప్రభుని ఆదర్శం అనుసరించు మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శిలువ అనేది మనకు దేవుని శక్తి. ఇది దేవునితో మనల్ని సమాధానపరిచే శక్తి మన శిలువ. శిలువ అనేది లోకాన్ని నుండి వేరు చేసే శక్తి. అందుకే పౌలు గారు చెప్పారు, జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడని చెప్పాడు. క్రీస్తు శిలువ శరీరానుసారమైన దానిలో నుండి మనల్ని కాపాడే శక్తి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వీటి నుంచి కాపాడుతుంది శిలువ. శిలువ మనందరి ప్రాచీన పురుషుని అలవాట్లను విడిచిపెట్టు శక్తి అది మనకు దయచేస్తుంది. స్వార్థపూరితంగా ఎవరైతే ప్రవర్తిస్తారో ఆ స్వార్థాన్ని వదులుకునే శక్తి మనకు శిలువ దయచేస్తుంది. ఇది విధేయతను ప్రేరేపిస్తుంది. దేవునికి విధేయించడం, సత్యాన్ని విధేయించడం, దానికి ఈ శిలువ మనకు తోడ్పడుతుంది. కాబట్టి ఈ ఆశీర్వాదం మీ అందరికీ రావాలని నేను మీకోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ముగిసిన వేళ, బలి పూజ ముగిసిన వేళ, వరములు కురిసిన వేళ, దైవ వరములు కురిసిన వేళ. పూజ ముగిసిన వేళ, బలి పూజ ముగిసిన వేళ, వరములు కురిసిన వేళ, దైవ వరములు కురిసిన వేళ. పరిశుద్ధ శిల్వగిరి మహోత్సవ పూజ ముగిసిన వేళ, బలి పూజ ముగిసిన వేళ. వందనం వందనం ప్రియక దేవా వందనం, వందనం వందనం నా యేసునాథా వందనం, వందనం వందనం ప్రియక దేవా వందనం, వందనం వందనం నా యేసునాథా వందనం. ప్రభునందు మిక్కిలి శిలువగిరి భక్తులారా,
ఈ 3 రోజుల పాటు దేవుని యొక్క మహాకృపలో ఇంత ఘనమైనటువంటి పండుగను మనం నిర్వహించుకున్నాం. ఆ పరలోకపు తండ్రికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ 3వ రోజు అతి ముఖ్యమైనటువంటి పండుగ. మరి 10 సంవత్సరాల కాలంలో విజయవాడ మేత్రాసనాన్ని అనేకమైనటువంటి అభివృద్ధి పదములో దేవుని యొక్క నామములో నడిపిస్తూ ఈ రోజున మన మధ్యకి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించిన పూజ్య పీఠాధిపతులు, విజయవాడ మేత్రాసన అధిపతులు డాక్టర్ శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారిని వేదిక ముందుకు ఆసీనుడి కావలసిందిగా ఉత్సవ కమిటీ తరపున మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. తండ్రి గారికి ఈ ఉత్సవ కమిటీ తరపున కట్టా పెదమరేణ గారు, పులి అంతోని రాజు గారు, చెరుకుమల్లి రామారావు గారు లాయర్ గారు తండ్రి గారిని దుశ్శాలువాతో ఘనంగా మనందరి సమక్షంలో మనతో సన్మానిస్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. మరి శేషగిరి గారు కూడా, ఆజాద్ మాస్టర్ కూడా తండ్రి గారిని దుశ్శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. ఆజాద్ మాస్టర్ గారు తండ్రి గారికి పూల బుకేని అందిస్తూ ఉన్నారు. మరి కామ శ్యాంప్రసాద్ గారు గాయక బృందం, నరేష్ బాబు వీళ్ళందరూ కూడా తండ్రి గారిని దుశ్శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు, పుష్పమాలంకరణ చేస్తూ ఉన్నారు. గట్టిగా ఒకసారి అందరం కూడా కరతాళ దండలతో చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. నాగేశ్వరరావు గారు తండ్రి గారిని సంఘం తరపున, విచారణ తరపున సంఘ పెద్దలు సన్మానిస్తూ ఉన్నారు.